భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 13/4/2026 ప్రభాత పాఠము పూర్వ తేదీ 9/11/1968. ప్రియమైన పిల్లలు, మీరిక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. తండ్రి జ్ఞాపకంలో కూర్చున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మన యొక్క స్మృతి యొక్క చార్టును తండ్రికి ఇవ్వాలి. బుద్ధి ఎక్కడైనా తిరుగుతోందా అని కూడా పరిశీలన చేసుకోవాలి. స్వదర్శన చక్రాన్ని ఎప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం పూర్తయింది. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఓం నమ శివాయ. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, స్వయాన్ని మీరు ఆత్మగా భావించి కూర్చున్నారా? ఎందుకంటే ఇది కొంచెము కష్టమైన విషయమని తండ్రికి తెలుసు. ఇందులోనే శ్రమించాలి. ఆత్మాభిమానంతో కూర్చునే వారినే మహావీరులుగా పిలుస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసేవారే మహావీరులు. మనము ఆత్మాభిమానంలో ఉన్నామా లేదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. స్మృతి ద్వారానే మీరు మహావీరులుగా అవుతారు, అంటే సుప్రీంగా మారుతారు. ఇతర మతాల వారు సుప్రీంగా కాలేరు. వారు ఈ సృష్టి చక్రంలో ఆలస్యంగా వస్తారు. మీరు నెమ్మదిగా ఉన్నతోన్నతంగా అంటే సుప్రీంగా మారుతారు. సుప్రీం అంటే శక్తివంతులు లేదా మహావీరులు అని అర్థము. మనము ఆత్మలము. ఆత్మల తండ్రి మనలను చదివిస్తున్నారు అని మీకు సంతోషం కలుగుతుంది. కొంతమంది తమ చార్టును 25% చూపిస్తున్నారు, మరికొందరు 10% చూపిస్తున్నారు అని తండ్రికి తెలుసు. మొత్తం 24 గంటల్లో కొద్దిమంది అరగంట మాత్రమే స్మృతి చేస్తారు. అలాంటప్పుడు ఇది ఎంత శాతం అవుతుంది? స్వయం పైన చాలా అప్రమత్తంగా ఉండాలి. నెమ్మదిగా మహావీరులుగా అవ్వాలి. ఒక్కసారిగా ఎవరూ కాలేరు. ఇదంతా కూడా శ్రమతో కూడుకున్న విషయము. బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు తమని తాము ఆత్మగా భావిస్తారని మీరు అనుకోకండి. వారు తమని తాము పరమాత్మగా భావిస్తారు. పరమాత్మగా భావించినప్పుడు వారు ఎవరితో యోగాన్ని చేస్తారు? బ్రహ్మ మహాతత్వాన్ని అంటే పరంధామాన్ని గుర్తు చేస్తూ యోగం చేయలేరు కదా. ఇప్పుడు పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. 24 గంటల్లో మనం ఎంతసేపు ఆత్మగా భావిస్తున్నామో అని మన చార్ట్ను పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈశ్వరీయ సేవలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇది ఈశ్వరీయ సేవ. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. మన్మనాభవ అంటే స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది మీ యొక్క సేవ. మీరు ఎంతగా సేవ చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మహారథి పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మగా భావించడము చాలా కష్టమైన పని తండ్రి పిల్లలకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక్కడ చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మేము బాబాను మాత్రమే స్మృతి చేస్తున్నాము అని కొద్దిమంది పిల్లలు చెబుతారు. వాస్తవంగా చూసినట్లయితే అది నిజమైన స్మృతి కాదు. స్మృతి అనే దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. స్మృతి చేయడంలో శ్రమ కలుగుతుంది. శ్రమ లేకుండా ఫలితం ఏ విధంగా లభిస్తుంది? ఎవరైతే చార్ట్ను రాసి తండ్రికి చూపిస్తారో వారి గురించి తండ్రి ఎదురు చూస్తారు. మహారథులు కూడా చార్ట్ రాయడం లేదు. వారికి జ్ఞానము గురించి అహంకారము వచ్చేసింది. స్మృతి చేయడానికి మహారథులు కూడా శ్రమించినట్లుగా కనపడడం లేదు. తండ్రి చెప్తున్నారు, ముఖ్యమైన విషయము స్మృతి యాత్ర. ఎవరిపైనే వారే దృష్టిని ఉంచుకోవాలి. మన చార్ట్ ఏ విధంగా ఉందో పరిశీలించుకోవాలి. జ్ఞానాన్ని నోట్ చేసుకోవడము, చార్టును రాయడం అనేది మహారథులు కూడా చేయలేకపోతున్నారు. సమయం లేదు అని సమాధానం చెబుతున్నారు. స్మృతి యాత్రకు సమయం లేకపోతే ఈ జ్ఞానయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? స్వయాన్ని ఆత్మగా భావించి ఒకరినే తండ్రిని స్మృతి చేయాలి అని తండ్రి చెబుతున్న ముఖ్యమైన విషయము. తండ్రి చెప్తున్నారు, మీరిక్కడ కూర్చున్నంత వరకు నిజాయితీగా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను ఎంతసేపు తండ్రి స్మృతిలో ఉన్నాను అని పరిశీలన చేసుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి యాత్రలోనే కూర్చోవాలి. సృష్టి చక్రాన్ని గుర్తు చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం అందరం తప్పకుండా బాబా వద్దకు వెళ్ళాలి. పవిత్రంగా సతోప్రధానంగా మారి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది వెనువెంటనే మర్చిపోతున్నారు. నిజమైన చార్ట్ను తండ్రికి చూపించడం లేదు. మహారథులు కూడా వాస్తవాన్ని చెప్పడం లేదు. అర్ధకల్పం వరకు అసత్యమైన ప్రపంచంలో నడిచిన కారణంగా అంతరంగంలో అబద్ధమే ఉండిపోయింది. సాధారణమైన వారే చార్ట్ను రాస్తున్నారు, కానీ మహారథులు చార్ట్ను రాయడం లేదు. ఎందుకంటే వారికి జ్ఞానము గురించి అహంకారము ఉన్నది. తండ్రి చెప్తున్నారు, మీరు స్మృతి యాత్ర ద్వారానే పాపాలను తొలగించుకోగలుగుతారు. అప్పుడే పవిత్రంగా అవుతారు. కేవలం జ్ఞానం ద్వారా మీరు పవిత్రంగా కాలేరు. అలాంటప్పుడు ఏం ప్రయోజనం లభిస్తుంది?
స్వయాన్ని పవిత్రంగా అవడానికే తండ్రిని పిలుస్తారు కదా. మరి అలాంటప్పుడు దాని కొరకు స్మృతి చేయాలి. ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ చార్టును రాయాలి, తెలియచేయాలి. ఇక్కడ మీరు 3 నుంచి 4 గంటల పాటు కూర్చుంటారు. ఆ 3-4 గంటల్లో ఎంతసేపు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేశామో పరిశీలన చేసుకోవాలి. చాలా మంది సత్యం చెప్పడానికి సిగ్గు అడ్డం వస్తుంది. తండ్రికి నిజం చెప్పరు. ఇంతమందికి సేవ చేశాం, ఇది చేశాం, అది చేశాం అని చెప్తారు, కానీ స్మృతి యాత్ర యొక్క చార్ట్ మాత్రము రాయరు. తండ్రి చెప్తున్నారు, మీరు స్మృతి యాత్రలో లేకపోవడం వల్ల మీ మాటలు ఎవరి మీద ప్రభావాన్ని చూపవు. జ్ఞానం అనే ఖడ్గానికి పదును ఉండదు. జ్ఞానాన్ని చెప్పగలుగుతారు, కానీ యోగం అనే బాణము లక్ష్యాన్ని చేరుకోదు. బాబా చెప్తున్నారు, 3-4 గంటల్లో 5 నిమిషాలు కూడా స్మృతి యాత్రలో ఉండలేకపోతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. మేము ఎల్లప్పుడూ స్మృతి యాత్రలోనే ఉంటామని కొద్దిమంది చెప్తుంటారు. బాబా చెప్తున్నారు, అలా ఉండడము ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. ఒకవేళ అంతటి స్మృతి యాత్రలో ఉన్నట్లయితే కర్మాతీత స్థితి వస్తుంది కదా, జ్ఞానం యొక్క పరాకాష్ఠకు చేరుకుంటారు. ఇదంతా శ్రమతో కూడుకున్న విషయము. విశ్వానికి అధిపతులుగా అవ్వాలి. ఇంత సహజంగా ఎవరూ కాలేరు. మాయ మీ బుద్ధిని ఎక్కడెక్కడికో దారి మళ్లిస్తుంది. స్నేహితులు, బంధువులు ఇంతమంది గుర్తుకు వస్తూనే ఉంటారు. విదేశాలకు వెళ్లే వారికి వారి స్నేహితులు, బంధువులు, స్టీమర్ ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి కదా. విదేశాలకు వెళ్లాలనే ఆ కోరిక మనస్సును ఆకర్షిస్తుంది. బుద్ధియోగం పూర్తిగా తెగిపోతుంది. కాబట్టి బుద్ధి అటు ఇటు వెళ్లకుండా ఆపడము చాలా కష్టము. ఇక్కడ ఒకే తండ్రిని స్మృతి చేయాలి. ఈ దేహము గురించి గుర్తుకు రాకూడదు. ఈ స్థితి మీరు చివర్లో పొందుతారు. ప్రతిరోజు స్మృతి యాత్రను పెంచుకుంటే దాని ద్వారా మీకు కళ్యాణం జరుగుతుంది. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంతగా మీ సంపాదన జరుగుతుంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ సంపాదన చేయలేరు. ఆ తర్వాత శిశువుగా జన్మించిన తర్వాత ఏమి సంపాదన చేస్తారు? ఆత్మనే ఈ సంస్కారాలను తీసుకువెళుతుంది. కానీ మరిచిపోయిన దానిని గుర్తుకు తేవడానికి టీచర్ అవసరం కదా. తండ్రి కూడా అదే విధంగా మీకు గుర్తు చేస్తున్నారు. నన్ను స్మృతి చేయండి అని చెబుతున్నారు. తండ్రి యొక్క స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతామని మీకు తప్ప మరెవరికి తెలియదు. స్నానం ఆచరించడమే భక్తులు గొప్పగా భావిస్తారు. అందుకే గంగా స్నానం ఆచరిస్తూ ఉంటారు. బ్రహ్మబాబాకు ఈ విషయాల గురించి అనుభవం ఉన్నది. ఈ బ్రహ్మబాబా కూడా చాలా మంది గురువులను సేవించారు. భక్తులు అందరూ కూడా నీటితో స్నానం చేయడానికి వెళుతారు. ఇక్కడ మీ యొక్క స్నానము జ్ఞాపకం ద్వారా జరుగుతుంది, స్మృతి యాత్ర ద్వారా జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయకుండా మీ ఆత్మ పవిత్రం కావడము అసాధ్యము. దీనిని యోగంగా పిలుస్తారు. దీనిని స్మృతి యాత్రగా పిలుస్తారు. జ్ఞానాన్ని స్నానంగా భావించరాదు. యోగమే నిజమైన స్నానము. జ్ఞానం అనేది చదువు. యోగం యొక్క స్నానం ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. జ్ఞానము, యోగము ఇవి 2 వేరువేరు విషయాలు. స్మృతి యాత్ర ద్వారానే అనేక జన్మల యొక్క పాపాలు తొలగిపోతాయి. చాలా మందికి జ్ఞానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటో తెలియదు. ఇవి 2 వేరువేరు విషయాలు. తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్ర ద్వారానే మీరు పవిత్రంగా మారి సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు, ప్రియమైన పిల్లలు, ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. దీనిని మర్చిపోకూడదు. స్మృతి యాత్ర ద్వారానే మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఇక మిగతాదంతా కూడా జ్ఞానము అంటే చదువు, సంపాదన ఇవి 2 వేరువేరు. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే చదువు, విజ్ఞానం అంటే స్మృతి యాత్ర లేదా యోగము. ఇందులో ఏది గొప్పది? జ్ఞానమా లేదా యోగమా? యోగమే గొప్పది. ఇందులోనే శ్రమించాలి. మీరు అందరూ స్వర్గానికి వెళుతారు. సత్యయుగము, త్రేతాయుగము. సత్యయుగాన్ని స్వర్గంగాను, త్రేతాయుగాన్ని ఉపస్వర్గంగాను పిలుస్తారు. ఇక్కడ చదివిన చదువు ప్రకారంగానే మీకు భవిష్యత్తులో అక్కడ పదవి లభిస్తుంది. ముఖ్యమైనది యోగమే. ప్రదర్శన జరుగుతున్నప్పుడు మ్యూజియంలో కూడా మీరు జ్ఞానాన్ని తెలియచేయగలుగుతారు, జ్ఞానాన్ని చెబుతారు. యోగాన్ని అంత సులభంగా తెలియచేయలేరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, అంతవరకు మీరు చెప్పగలుగుతారు. కానీ జ్ఞానం గురించి పూర్తిగా తెలియచేయవచ్చు. తండ్రి చెబుతున్నారు, ముందుగా స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేయాలని చెప్పాలి. ఈ జ్ఞానాన్ని తెలియచేయడానికే మీరు ఈ చిత్రాలను తయారు చేశారు. యోగానికి ఎలాంటి చిత్రాలు అవసరం లేదు. చిత్రాలన్నీ కూడా జ్ఞానాన్ని తెలియచేయడానికే అవసరమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహాభిమానం పూర్తిగా తొలగిపోతుంది. జ్ఞానాన్ని తెలియచేయడానికి మాటలు అవసరము. కానీ యోగం అంటే ఒకటే, స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని స్మృతి చేయాలి.
ఈ చదువును చదవాలి అంటే శరీరం యొక్క అవసరం ఉంటుంది. శరీరం లేకుండా ఎలా చదివిస్తారు, ఎలా నేర్చుకుంటారు? పతిత పావనుడైన తండ్రి ఉన్నారు కాబట్టి వారినే గుర్తు చేయాలి. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. ఒక మనిషి మరో మనిషిని చదివించలేరు. తండ్రి మాత్రమే ఈ విధంగా చెప్పగలుగుతారు, నన్ను స్మృతి చేయమని. వారినే పరమాత్మగా పిలుస్తారు. పరమాత్మనే జ్ఞానసాగరులు. ఇవన్నీ కూడా గుహ్యమైన విషయాలు. అర్థం చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయాలని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన తండ్రి పరమాత్మ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. రావణుడంటే ఎవరో అందరికీ తెలియదు. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారని ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నరకాన్ని ఎవరు స్థాపన చేస్తారు? పాత ప్రపంచం పరివర్తన జరిగితే కొత్త ప్రపంచం తప్పకుండా వస్తుంది. కానీ మనుషులు కొత్త ప్రపంచం రావడానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉందని భావిస్తారు. అలాంటప్పుడు సత్యయుగానికి వెళ్లే విషయము ఎందుకు మాట్లాడాలి? కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుందని వారికి తెలియనే తెలియదు. అలాంటప్పుడు వారు భగవంతుని ఎందుకు స్మృతి చేస్తారు? వారికి ఇవన్నీ తెలియదు. భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేయాలి అనే విషయం కూడా వారికి తెలియదు. పరంపిత పరమాత్మ శివుడు ఒక్కరేనని మీకు తెలుసు. ఎల్లప్పుడూ మీరు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, ఆ తర్వాత శివ పరమాత్మయ నమః అని చెప్తూ వస్తారు కదా. వారే ఉన్నతోన్నతమైన వారు. కానీ వారు ఎవరో అర్థం చేసుకోలేరు. వారు ప్రతి చోట ఉన్నాడని చెప్పినట్లయితే వారికి ప్రత్యేకంగా ఎందుకు నమస్కరించాలి? దీని గురించి కూడా వారికి ఏమీ తెలియదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతారు. ఇప్పుడు మీరు ఈ శబ్ద ప్రపంచానికి అతీతంగా నిర్వాణధామము, శాంతిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత సుఖధామానికి వెళ్ళాలి. దానిని స్వర్గంగా పిలుస్తారు. నరకాన్ని ధామంగా పిలువరు. ఇలాంటి మాటలు చాలా సులభమైనవి. క్రీస్తుకు 3,000 సంవత్సరాల ముందు ఇక్కడ స్వర్గము ఉండేది. అంటే దేవీ దేవతల యొక్క రాజ్యం కొనసాగేది. ఆ తర్వాత 2,000 సంవత్సరాలు క్రైస్తవ మతం నడిచింది. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతల మతం రావాలి కదా. ఈ విషయం చాలా స్పష్టమైనది. మనుషుల బుద్ధి సరిగా పనిచేయడం లేదు. డ్రామా రహస్యము తెలియక ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. ఇలాంటి విషయాలు వృద్ధ మహిళలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ వాణిని అంటే శబ్ద ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి. బాహ్య ప్రపంచంలోని వారు నిర్వాణ ధామానికి చేరుకున్నారు అని అంటారు. కానీ వాస్తవంగా అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ పునర్జన్మ తీసుకుంటారు. ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. వానప్రస్థంలోకి వెళ్ళడానికి గురువు దగ్గర సత్సంగం చేస్తారు. చాలా వానప్రస్థ ఆశ్రమాలు ఉన్నాయి. మహిళలు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు కూడా సేవ చేయవచ్చు. వానప్రస్థం అంటే ఏమిటి అనే విషయాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ కూడా వానప్రస్థులే. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా వానప్రస్థ స్థితిలో ఉన్నది. ఈ కళ్ళతో మీరు చూసే ప్రతి మనిషి కూడా వానప్రస్థ స్థితిలోనే ఉన్నారు. అందరికీ సద్గతిని ఇచ్చేవారు సద్గురు ఒకరు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లాల్సిందే. ఎవరైతే ఎంతగా పురుషార్థం చేస్తారో అంతటి ఉన్నతమైన పదవిని పొందుతారు. దీనిని ఖయామత్ సమయం అని పిలుస్తారు. ఖయామత్ యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు. పిల్లల్లో కూడా నెంబర్ వారిగానే అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్లాల్సిందే అని తెలియచేయాలి. ఆత్మలు ఈ శబ్ద ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ పాత్రను పోషించడానికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తూ వెళ్తారో వారికే ఉన్నతమైన పదవి లభిస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎలాంటి చెడు పనులు అంటే దొంగతనము లాంటివి చేయకూడదు. మీరు యోగం ద్వారా మాత్రమే పుణ్యాత్ములుగా అవుతారు. జ్ఞానం ద్వారా కాలేరు. ఆత్మ పవిత్రంగా అవ్వాలి. శాంతిధామానికి పవిత్రమైన ఆత్మలే వెళ్ళగలుగుతాయి. అక్కడ ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఆత్మలు కిందికి వస్తూనే ఉన్నారు. మరో 8 సంవత్సరాల్లో మిగిలిన వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి మీరు స్మృతి యాత్రలో ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మీకు సహాయం కూడా లభిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి శక్తి లభిస్తుంది. కొద్దిమంది పిల్లల శక్తి మాత్రమే పనిచేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తినట్లుగా చూపిస్తారు కదా. మీరందరూ కూడా గోపగోపికలు. సత్యయుగ దేవీ దేవతలను గోపగోపికలుగా పిలువరు. మీరు ఈ ఇనుప యుగాన్ని గోల్డెన్ యుగంగా, నరకవాసులను స్వర్గవాసులుగా మారుస్తున్నారు. మీరు ఒక తండ్రినే గుర్తు చేయాలి. ఈ యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ శక్తి మీకు ఎక్కడి నుంచి లభిస్తుంది? బయట అసురీ స్వభావం ఉన్న మనుషుల సాంగత్యం లభిస్తుంది. అక్కడ స్మృతి చేయడం చాలా కష్టమైన విషయము. ఇక్కడ మీరు బాహ్య ప్రపంచంలో మీరు స్థిరంగా ఉండలేరు. స్థిరంగా ఉండటానికి సంఘటన అవసరము.
ఇక్కడ అందరూ కలిసి కూర్చుంటే సహాయం లభిస్తుంది. ఇక్కడ మీకు వ్యాపార వ్యవహారాలు గుర్తుకు రావు. కాబట్టి బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? మీరు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు వ్యాపార వ్యవహారాలు, ఇల్లు ఇలాంటివి గుర్తుకు వచ్చి ఆకర్షిస్తాయి. కానీ ఇక్కడ మధువనములో అలాంటివేమీ కూడా గుర్తుకు రావు. ఇక్కడ వాతావరణం చాలా పవిత్రంగా ఉంటుంది. డ్రామా ప్రకారంగా మీరు ఎంతో దూరంలో ఉన్న ఈ కొండపైకి వచ్చి కూర్చున్నారు. మీ స్మారక చిహ్నం కూడా ఇక్కడే నిర్మించారు. అందుకే మౌంట్ అబూలో పెద్ద మ్యూజియాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు సంబంధించిన స్మారక చిహ్నము నిర్మించారు. దిల్వాడ మందిరంలో పైన స్వర్గాన్ని చూపించారు. లేదంటే ఎక్కడ నిర్మిస్తారు? అందుకే బాబా చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మేము తండ్రి స్మృతి యాత్రలో కూర్చున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. స్వదర్శన చక్రము నిరంతరం తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. బీజాన్ని చూసినప్పుడు మొత్తం వృక్షము గుర్తుకు వస్తుంది. ఇది చైతన్య రూపములోని సృష్టి రూపీ వృక్షము. ఇందులో వైవిధ్యమైన మనుషులు ఉంటారు. కలకత్తాలో జరిగిన కాన్ఫరెన్స్ లో బాబా ప్రపంచ శాంతి గురించి వ్యాసం రాయమన్నారు. కానీ ఎవరూ రాయలేదు. మీరు స్వయంగా ప్రపంచంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎలాంటి శాంతి కావాలో వారిని అడగవచ్చు. కొత్త ప్రపంచంలో తప్పకుండా శాంతి ఉంటుంది. ఆ కొత్త ప్రపంచాన్ని గాడ్ ఫాదర్ అంటే ఈశ్వరుడు మాత్రమే స్థాపన చేస్తారు. ఈ అశాంతి ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తారు. కొత్త ప్రపంచంలోని లక్షణాలు పాత ప్రపంచంలోని లక్షణాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ కూడా సులభమైన విషయాలే, కానీ మనుషులు అర్థం చేసుకోలేరు. బాబాకు తెలుసు, వారు అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం మిగిలి ఉంది. అందువల్ల ఆ శక్తి లభించడం లేదు. మంచిది. ప్రియమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆ యొక్క నమస్తే. తమ స్థితిని ఎప్పుడు హృదయం అనే అద్దంలో పరిశీలించుకునే వారే చార్తులుగా అవుతారు. వరదానము నష్టో మోహాభవ. తండ్రిని అన్ని సంబంధాలతో మీ వారిగా చేసుకున్నారా? ఎవరైనా తండ్రితో సర్వ సంబంధాలను ఏర్పరచుకున్నట్లయితే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వారెప్పుడు నిర్మోహిగా ఉంటారు. వారికి ఆసక్తి గాని ఆకర్షణ గాని లేకపోతే మాయ చేతిలో ఓడిపోరు. అలా నష్టమోహులుగా అవడమే స్మృతి స్వరూపులుగా అవటము. ఏ పని చేసినా సాకారంలోని సహచరులు గుర్తుకు రాకూడదు. ముందుగా తండ్రి మాత్రమే గుర్తుకు రావాలి. ఎందుకంటే నిజమైన మిత్రుడు తండ్రే కదా. అలాంటి సత్యమైన సహచరుడితో ఉన్నట్లయితే మీరు సహజంగా అందరికీ అతీతంగాను ప్రియంగాను అవుతారు. ఒకే తండ్రి పైన శ్రద్ధ ఉంటే అదే నష్టోమోహ స్థితి. ఓం నమః శివాయ.